ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉన్నట్టుగానే నాయకులు కూడా కొన్ని వీక్‌నెస్‌లు ఉంటాయి. అలాంటి వీక్‌నెస్ మీద దెబ్బ కొట్టినప్పుడు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. ఆయనకు ఒక సమస్య ఉంది. ఏదైనా తనను విమర్శించినప్పుడు నేరుగా ఎదుర్కోవడం ఆయనకు అలవాటు లేదు. తొలిసారిగా అసెంబ్లీ వేదికగా ఆయనకు విమర్శల పర్వం మొదలైంది. అది కూడా మిత్రపక్ష నాయకుడి నుంచి. ఊహించినటువంటి రీతిలో బొండా ఉమ పవన్ కళ్యాణ్ మీద బాణాలు ఎక్కుపెట్టారు. విపక్షం ఇన్నాళ్లుగా చేస్తున్నటువంటి వాదనని బొండా ఉమ బలపరిచారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదు, తన శాఖకు సంబంధించిన విషయాలను కూడా ఆయన పట్టించుకోవడం లేదు అన్నట్టుగా బహిరంగంగానే సభాసాక్షిగా విమర్శించారు. దీంతో బోండా ఉమని ఎదుర్కోవడం పవన్ కళ్యాణ్కి పెద్ద సమస్యగా మారింది. ఆయనకి ఎట్లా కౌంటర్ ఇవ్వాలి అన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడ్డట్టు కనిపించింది. అప్పటికప్పుడే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్తో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత కొంచెం ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ నేరుగా బోండా ఉమ చేసినటువంటి విమర్శలకు తగ్గట్టుగా అదే మోతాదులో కౌంటర్ ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ వల్ల కాలేదు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనకు బలమున్న సోషల్ మీడియాని ఎగదోస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా అంతటా జనసేన పార్టీ కేడర్ బోండా ఉమ మీద గురిపెట్టేస్తున్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి మొదలుకొని సాధారణ కార్యకర్త వరకు బోండా ఉమ తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు. బోండా ఉమ కావాలనే లక్ష్యపూరితంగా పవన్ కళ్యాణ్ని అబాసుపాలు చేసే ప్రయత్నం చేశారు అన్నట్టుగా విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకే చెందిన వ్యక్తి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్గా ఉన్న సమయంలోనే ఇలాంటి విమర్శలు పవన్ కళ్యాణ్ మీద చేస్తారా అంటూ మండిపడుతున్నారు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ బోండా ఉమ అనే వ్యవహారం అసెంబ్లీ నుంచి సోషల్ మీడియాకి మారింది. సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ కేడర్ చాలా పెద్ద స్థాయిలో బోండా ఉమకి కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో బోండా ఉమ కాల్మనీ కేసుల నుంచి అనేక కేసుల్లో ఉన్నటువంటి విషయాన్నంతా వెలుగులోకి తెస్తున్నారు. వీటన్నింటికి సమాధానం చెప్పంటూ నిలదీస్తున్నారు. ఇట్లా పవన్ కళ్యాణ్ నేరుగా సమాధానం చెప్పాల్సిన చోట తన పార్టీ సోషల్ మీడియా వింగ్ని ఎగదోసి వాళ్ళ ద్వారా కౌంటర్ ఇప్పించే ప్రయత్నం చేయడం అన్నది ఆసక్తికరంగా మారుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా మేమేమీ తక్కువ తినలేదు అన్నట్టుగా తయారవుతుంది. జనసేన పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకి, బోండా ఉమ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి అన్నింటికీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి కూడా మొదలైంది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేన అనే వ్యవహారం మరింత రాజుకోవడానికి నిన్నటి అసెంబ్లీ పరిణామాలు కారణమవుతున్నాయి. నేరుగా పవన్ కళ్యాణ్ మీదే బోండా ఉమ గురిపెట్టడం జనసేన శిబిరంలో కలకలం రేపుతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించినట్టు అర్థమవుతుంది. కానీ ఆయన ఆగ్రహం చల్లార్చుకునే ప్రయత్నాన్ని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి దీని ద్వారా పవన్ కళ్యాణ్ బోండా ఉమని నిజంగానే కట్టడి చేయగలుగుతారా, లేకుంటే ఆయన మరింతగా వచ్చే శాసనసభ సమావేశాలలో మరింతగా రెచ్చిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి రీతిలో స్పందిస్తారు? ఇవన్నీ కూడా కీలకమైనటువంటి పరిణామాలు. 5 శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పగడ్బందీగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని నిన్నటి అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమ వెల్లడించారు, ఎలుగెత్తి చాటారు. మరి దాన్ని ఆధారంగా చేసుకుని పవన్ కళ్యాణ్ తన తప్పిదాల్ని, తన వైఫల్యాల్ని, తన శాఖ పరిధిలో జరుగుతున్నటువంటి వ్యవహారాల్ని చక్కదిద్దుకునే పని చేస్తారా, లేకుంటే బోండా ఉమ రేపు మరొకరు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఇలా ఎదురుదాడితో సరిపెట్టుకుంటారా అన్నది ముఖ్యమైనటువంటి విషయం.